హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి ప్రేమిస్తుందని వీడియో కలలుకుంటున్నాను. అక్కడ భూమి ప్రేమించట్లేదు, ఏమీ లేదు అని బిందు అంటే లేదు ప్రేమిస్తుంది అని చర్య చెప్తాడు. అసలు మీరిద్దరు ఇలా పోట్లాడుకోవటం కాదు, నా క్లారిటీ కావాలి అని ఇందు అంటుంది. నేను చెబుతాను చూడు, ఇప్పుడు ఇంట్లో అందరినీ భూమి భోజనానికి పిలిచింది అనుకో, తనను మాత్రమే పిలిచింది అని భూమి తనను అని వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాదు, వీటితో భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకుండా నాన్నతో చెప్పిందే అనుకో, వీడు చెబుతాడు. కాబట్టి వీడు మొత్తం కూడా కలలే కంటున్నాడు. భూమి వీడిని ప్రేమించట్లేదు అని బిందు అంటే లేదు, భూమి నన్ను ప్రేమిస్తుంది, నేను నీకు నిరూపిస్తాను, కావాలంటే నేను ఏం చేయబటానికైనా రెడీ అని చరణ్ చెబుతాడు. అయితే నాకు కూడా క్లారిటీ కావాలి కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెప్పు బిందు, అప్పుడు వీటిని నిరూపిస్తాడు కదా అని హిందూ అంటుంది. అయితే నక్షత్ర కేక్ కట్ చేసిన తర్వాత ఒక చిన్న కేక్ ముక్కని భూమికి తినిపించు. భూమి కేక్ తినిపించినప్పుడు తినేసింది అనుకో, భూమి నిన్ను తినేసినట్లు లెక్క. అలా కాకుండా భూమి తినలేదనుకో, నేను ప్రేమించలేదు అన్నట్టు. నువ్వు ప్రేమిస్తావా అని బిందు అంటే ఓస్ ఇంతే కదా, నేను భూమికి కేక్ తినిపిస్తాను చూస్తూ ఉన్నప్పుడు భూమి నన్ను ప్రేమిస్తుంది అని మీ ఇద్దరికి అర్థమవుతుంది అని చెప్పటం. అలాగే ఓకే డన్ అని ఇందు కూడా అంటుంది. కేకు నీకు నేను తినిపించాలని ఫిక్స్ అయిపోయా అని గగన్ మాటల్ని తలుచుకుంటూ భూమి టెన్షన్ పడుతూ నిలబడుతూ ఉంటాడు. ఏంటమ్మా భూమి టెన్షన్ పడుతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. గగన్ గారు నాకు కేక్ తినిపిస్తారంట అని భూమి తినిపిస్తే మంచిది అమ్మ తిను అని కృష్ణప్రసాద్ అంటాడు. మరెవారు మామయ్య, ఆయన తినిపిస్తే నేను తిన్నాను అనుకో, అప్పుడు నాన్న ఊరుకుంటారా అని భూమి అంటే, పైగా ఇక్కడ మినిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి మీ నాన్న మేమేని అనలేడు అని కృష్ణప్రసాద్ భలే మామయ్య, ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాన్నకి సమాధానం చెప్పాలి కదా, అప్పుడు నాన్న నన్ను ఇంటి అవతలికి తోసేస్తాడు అని భూమి అంటే అది కరెక్ట్, ఏదో ఒకటి చేద్దాంలే కానీ నువ్వు టెన్షన్ పడకు అని కృష్ణప్రసాద్ అంటాడు. రండి మినిస్టర్ గారు అని శరత్చంద్ర గేటు దగ్గరికి తీసుకొని రావడంతో నక్షత్రం నన్ను ఆశీర్వదించండి అంకుల్ అని కాళ్ళు పట్టుకుంటారులే అమ్మాలే అని శరత్చంద్ర కూతుర్ని చాలా పద్ధతిగా పెంచావయ్య అని మినిస్టర్ పోతూ ఉంటే సరే కేక్ కట్ చేయమ్మా అని నక్షత్ర అపూర్వ అంటుంది. అప్పుడే నక్షత్ర గగన్ వైపుకు చూస్తూ కేక్ కట్ చేయబోతూ ఉంటే ఆగమ్మా కాసేపు అని గగన్ ఏంటయ్యా అలా దూరంగా నిలబడిపోయావు, రా అయ్యా, ఈరోజు ఈ నేను ఇంత ఇంపార్టెంట్, నువ్వు అంతే ఇంపార్టెంట్, ఇద్దరం ఒకటే స్థాయి, రావయ్యారా అని పిలుస్తూ ఉంటే పర్వాలేదు సార్ అని గగన్ దూరంగా నిల్చుంటాడు. మామయ్య ఏదో ఒకటి చెయ్యి అని భూమి అడుగుతూ ఉండటంతో ఏమోనమ్మా ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటయ్యా గగన్ రాకుండా అక్కడనే నిల్చున్నావు, పోస్ట్ పిలవలేదన్నా, శరత్చంద్ర గారు పిలవండి అని మినిస్టర్ చెప్పడంతో రెండే గగన్ అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు. గగన్ వచ్చి మినిస్టర్ పక్కన నిల్చొని ఉంటే నువ్వు నర్వస్ కాగలద్దయ్యా, వీళ్ళందరూ మన అంత ఫ్యామిలీ మెంబర్సేరా, వయ్యారా వచ్చి శరత్చంద్ర పక్కన నిల్చో అని మినిస్టర్ శరత్చంద్ర పక్కన నిల్చొని చెప్పడంతో గగన్ చాలా గర్వంగా శరత్చంద్ర వైపుకు చూస్తూ ఉంటే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. ఏంటి అపూర్వ, నీ భర్త తనంతట తానే సూసైడ్ చేసుకున్నట్టు లేదు, ఒకటికి 2 సార్లు మీరు తప్పకుండా రావాలి అని పిలిచినందుకు నీ భర్త పట్ట ఎముల్లా ఈ మినిస్టర్ వచ్చినట్టు లేదు అని గోరింట పెన్ని అనడంతో అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. మామయ్య కుంప ముంచుతున్నారు మామయ్య అని భూమి అంటుంది. భూమి ఏంటమ్మా నర్వస్గా అక్కడ నిల్చున్నా, వచ్చి నక్షత్ర పక్కన నిల్చు అని శరత్చంద్ర చెప్పడంతో మామయ్య నాన్న పిలుస్తున్నారు మామయ్య, ఇప్పుడు ఎలా మామయ్య అని భూమి అంటే నువ్వు వెళ్ళమ్మా ఏదో ఒకటి చేస్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు. రే చరణ్, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు భూమికి కేక్ తినిపిస్తున్నావు కదా, భూమి కూడా అక్కడికి వచ్చి నిల్చుంది, నీకు చాలా ఈజీ అయిపోతుందిలే అని అంటే కానీ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడికి పిలవటం లేదే అని ఇప్పుడు తినిపించడం చాలా తేలికే అని చర్రి చెప్తాడు. అమ్మ నక్షత్ర కేక్ కట్ చెయ్యు అని శరత్చంద్ర చెప్పడంతో ఆగండి అని చరణ్ అంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి చరణ్ ఏమైంది అని శరత్చంద్ర అంటాడు. నాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, నెక్స్ట్ జనరేషన్కి నేనే కదా మగాడిని ఇక్కడ, కాబట్టి నాకు కూడా గోస్ట్గా పిలుస్తారా అని అనడంతో అదేంటి నువ్వు నిల్చొని ఉన్నారా అని శరత్చంద్ర పిలవడంతో గగన్ పక్కనే వచ్చి చరణ్ పక్కన నిల్చుంటాడు. గగన్ పక్కన చరణ్ పక్కన నక్షత్ర పక్కన భూమి నిల్చొని ఉంటే అప్పుడే నక్షత్ర చాలా ప్రేమ గగన్ వైపుకు చూస్తూ కేక్ కట్ చేయడంతో అందరి వైపు క్లాప్స్ కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే ఉన్నట్లుండి కరెంటు పోతుంది. అదేంటి కరెంట్ ఎలా పోయింది అని ఆ చీకట్లో నక్షత్ర భూమిని
అప్పుడు చరణ్ భూమి ప్లేస్లో ఉన్న నక్షత్రకి కేక్ తినిపించేస్తాడు. గగనే కేక్ తినిపించాడు అని నక్షత్ర చాలా సంతోషపడుతూ ఆ చీకట్లో ఎవరు తినిపించారో ముఖం చూడకుండా గగనే తినిపించాడు అనుకొని చూస్తుంది. సరిగ్గా అప్పుడే గగన్ ఒక చిన్న కేక్ ముక్కను తీసుకొని భూమి పైన చెయ్యి వేసి భూమి అని తెలుసుకొని భూమికి తినిపించడంతో భూమి షాకింగ్గా కేక్ తింటుంది. ఈ లోపలే పవర్ రావడం ఎవరి ప్లేస్లో వాళ్ళు వచ్చి నిల్చొని ఉంటారు. కరెంటు రాగానే నక్షత్ర భూమి ఇద్దరు కేకులు తింటూ కనబడతారు. బిందు ఏమో చరణే భూమికి తినిపించాడు అని వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటే నక్షత్ర ఏమో గగనే తనకు కేక్ తినిపించాడు అని చాలా సంతోషపడుతూ గగన్ వైపుకు ప్రేమగా చూస్తూ ఉంటుంది. చరణ్ ఏమో నేను భూమికి తినిపిస్తూనే తింటుంది అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూసావా అమ్మాయి నక్షత్ర కేక్ ఎలా తింటుందో, గగన్ గాడే కేక్ తినిపించేసి ఉంటాడు. నేను చెప్పానా ఇది ప్రేమే అని నువ్వు చెప్తే వినలేదు అని గోరింటాకు పిన్ని అనడంతో భూమి మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది. అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంటి కేక్ తింటున్నావు, ఎవరు తినిపించారు అని అపూర్వ అడగటంతో అంటే కరెంటు పోయినప్పుడు నేనే తిన్నాను మమ్మీ అనే నక్షత్ర అబద్ధం చెబుతుంది. తర్వాత భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వచ్చి అంత ఓకేనా అని అడగడంతో అంత ఓకే మామయ్య, కరెక్ట్గా కేక్ కట్ చేసి తినిపించే సమయానికి కరెంటు పోయింది అని భూమి చెప్పటంతో కరెంట్ ఆఫ్ చేసిందే నేను అని కృష్ణప్రసాద్ అంటాడు. అవునా సరేలే మంచి పని చేశారు అని భూమి అంటుంది. తర్వాత నక్షత్ర మళ్ళీ కేక్ కట్ చేసి అపూర్వ శరచంద్రలకి అమ్మ నక్షత్ర నీకేదో గిఫ్ట్ కావాలి అని కాదనకూడదని మాట తీసుకున్నావు కదా, ఏం కావాలో అడుగు అమ్మ అడుగు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే చూడు అపూర్వ నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అంటుంది. అయితే శరత్చంద్ర ఇస్తే సమాధిగానైనా చేసి ప్యాక్ చేసి మరి ఇస్తాడు, లేకుంటే గగన్కి ఇచ్చే పెళ్ళైనా ఏదైనా ఒకటే జరుగుతుంది అని గోరింటాకు పిన్ని అంటుంది. చాలా టెన్షన్ పడిపోతూ భూమి మామయ్య నీ ఫోన్ కాకుండా నాకు వేరొక ఫోన్ కావాలి అర్జెంట్ అని చెప్పడంతో అక్కడున్న ఫోన్ని తీసుకొని భూమి చేతికి ఇవ్వడంతో భూమి ఆ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. మీరు అడిగింది కోప్పడకూడదు అని నక్షత్ర అనడంతో బర్త్డే రోజు ఏమడిగినా కోప్పడలే నక్షత్ర అని మినిస్టర్ కూడా అంటాడు. నీకు ఏ కష్టమైనా ఇవ్వాలి నాన్న అని నక్షత్ర అడగడంతో మాటిస్తే తప్పనని తెలుసు కదా అమ్మ, అయినా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అడిగేసే అని శరత్చంద్ర అంటాడు. అది అది అని నక్షత్ర నసుకుతూ ఉంటే సరిగ్గా అప్పుడే భూమి వేరే వాళ్ళ ఫోన్ నంబర్ నుండి నక్షత్ర ఫోన్కి కాల్ చేస్తుంది. రెండు చేతుల్లో ఉన్న ఫ్రెండ్ని ఫోన్ చేస్తూ ఎవరు బేబీ అని అపూర్వ అడగటంతో ఒక్క నిమిషం మమ్మీ అని నక్షత్ర కాల్ని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని మాట్లాడుతూ ఉంటే ఏంటే ఇప్పుడు గగన్ గారిని ఇచ్చి పెళ్లి చేయమని నువ్వు అడిగిద్దాం అనుకుంటున్నావా, అలా అడిగావే అనుకో నీ పరువు మీ నాన్న పరువు ఇద్దరు పరువు పోతుంది అని భూమి వార్నింగ్ ఇస్తుంది. నీకెందుకే అని నక్షత్ర అంటుంది. చూడు నువ్వు అడగగానే ఆయనని ప్యాక్ చేసి ఇవ్వడానికి గగన్ గారు ఏమీ వస్తువు కాదు, అయినా ఒకవేళ నువ్వు అడిగావే అనుకో మీ నాన్న అందుకు ఓకే చెప్పి ఆయన ఒక మెట్టు దిగి ఆయన కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించు, పైగా శత్రువు నా కాళ్ళు పట్టుకున్నాడు ఇంకా ఎంజాయ్ చేస్తాడు, అయినా నువ్వు ప్రేమించిన ఆయన నిన్ను ప్రేమించక్కర్లేదా, అంకుల్కి అంత అవమానం అవసరమా, అవమానం అయినా పర్వాలేదు అనుకుంటే నువ్వు అడిగేసే అని భూమి ఫోన్ పెట్టేస్తుంది. ఎవరమ్మా నక్షత్ర ఫోన్లో అని శరత్చంద్ర అడగడంలో ఫ్రెండ్ డాడీ అని నక్షత్ర చెబుతుంది. సరే ఏదో అడగాలి అన్నావు కదా అడిగేసే అని శరత్చంద్ర అంటే నువ్వు ఇస్తావన్నా నాకు కుదిరింది కదా ఇంకెప్పుడైనా అడుగుతానులే డాడీ అని నక్షత్ర అంటే సరే నీ ఇష్టం అని శరత్చంద్ర అంటాడు. కేక్ కార్యక్రమం పూర్తవ్వడంతో తర్వాత నక్షత్ర గగన్ కేక్ తినిపించాడని చాలా సంతోషపడుతూ మా బావ నా కేక్ తినిపించాడు అని ఫ్రెండ్స్తో చెప్తాడు.